ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ఇరిగేషన్ మంత్రి ఇవాళ చాలా నల్గొండ జిల్లాకు డెఫినెట్ కూడా ఎస్ఎల్బిటిని సరైన సమయంలో కంప్లీట్ చేస్తామని ఇవాళ దానికి ఎంతో శ్రమ కోర్చి ఇవాళ దానికి ఇవాళ రిపేర్ చేయడం జరుగుతుంది. మరి ఏనాడైనా మీ 10 ఏళ్లలో ఎందుకు దాన్ని పట్టించుకోలేదు? ఇవాళ బ్రాహ్మణ వెల్లంలో ఉన్నటువంటి ప్రాజెక్టుని కంప్లీట్ చేసింది ఇదే ప్రజాప్రభుత్వం కదా, ఇదే ఇరిగేషన్ మంత్రి, అదే విధంగా నగరకల్ ఎమ్మెల్యే వీరేశం గారి చొరవతో ఉంటే కదా ఇవాళ బ్రాహ్మణ వెల్లంలా కంప్లీట్ అయింది. మరి ఆనాడు నీవు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు కేసీఆర్ ఏమిటి దొరకడిలో బానిసకు పోయినావు కదా, మరి ఆనాడు ఎందుకు నీకు నగరకల్ నియోజకవర్గ అభివృద్ధి ఎందుకు నీకు ఆనాడు గుర్తుకు రాలేదు? ఇవాళ నువ్వు ఏదో ఇవాళ వీరేశం గారు రెగ్యులర్ గా కేసీఆర్ చేసిన 10 ఏళ్ల అవినీతి ఇవాళ మాట్లాడుతుండని తట్టుకోలేక ఇవాళ కేటీఆర్ నీలాంటి బానిసలతోటి ఇవాళ మాట్లాడిస్తుండు. బిడ్డ జాగ్రత్త, నువ్వు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడు. నువ్వేం చేసినావు? నకరకల్లు అంటే ప్రజలు ఇవాళ చెప్తారు నువ్వు చేసినటువంటి దుర్మార్గులు. నీ యొక్క అనుచరులంతా కూడా గంజాయి బ్యాచ్ కదా. మొన్ననే చిట్యాలలో నువ్వు ఇచ్చినటువంటి టికెట్ ఇచ్చినటువంటి కౌన్సిలర్లు గంజాయి మత్తులో కొట్లాడుకుంది నీ అనుచరులు కదా. ఇవాళ యువతనంతని ఖరాబ్ చేసినటువంటి వ్యక్తి నువ్వే కదా. కనీసం నీకు మాట్లాడే అర్హత ఉందా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే 2వ అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి వేముల వీరేశం. వేముల వీరేశం అంటే ఏందో నకరకల్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. లేదంటే నీకు డౌట్ ఉంటే మీ బాస్ పోయి కేసీఆర్ నో కేటీఆర్ నో అడుగు చెప్తారు వేముల వీరేశం అంటే ఏంది. ఒక ఉద్యమకారిని నువ్వు ఏనాడైనా ఉద్యమాలు చేసినావా? నీకు కాంగ్రెస్ పార్టీ నమ్మి టికెట్ ఇస్తే నీవు తల్లి పాలు దాగి రొమ్ములు గుద్దే వ్యక్తివి నువ్వు చిరుమర్తి లింగయ్య. నువ్వా మాట్లాడేది ఇవాళ మా ప్రజా